या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता నమస్తస్యై 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 నమో నమః. ఇది నాకు ఇష్టమైన ప్రార్థన. అమ్మ, ఇప్పుడు ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుర్రాశిలోకి సంక్రమణం జరగగానే ధనుర్మాసం మొదలవుతుంది. అయితే ఒకసారి మనం సూర్య సంక్రమణం గురించి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి మాసం సూర్యుడు ఏదో ఒక రాశిలో ప్రవేశిస్తారు. ధనుర్రాశిలోకి ప్రవేశించిన వెంటనే మనం ధనుర్మాసం అని ఒక పేరు పెట్టుకున్నాం. కారణం ఏంటి? ఇప్పుడు ఒక్కటమ్మా, మీరు కనుక ఒక్కసారి ప్రకృతిని, ఈ సృష్టి యొక్క క్రమాన్ని మీరు పరిశీలిస్తే మీకు తేట తెల్లమవుతాయి. ఆ పరిశీలించే ఓపిక తీరిక మనకు ఉండదు కదా. ఇప్పుడు మీరే అన్నారు, ప్రతి మాసంలో ప్రవేశిస్తే దానికి పేరు పడుతుంది. కృతికా నక్షత్రం వచ్చినప్పుడు కార్తీక మాసం, శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు ఆశ్వేజ మాసం. ఈ విధంగా ఏమిటంటే అశ్విని నక్షత్రం ఆశ్వేజ మాసం, ఇలా ఒక లింక్ అనమాట. ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ ఈ ప్రకృతిలో ఈ సృష్టి క్రమం నడుస్తోంది. దానిని బట్టి మన ఋషులు దర్శించి మనకి ఈ పర్వదినాలు, పండుగలను అందించారు. ఏ ఏ ఋతువులలో ఏ ఏ పదార్థాలు తినాలి, ఎలాంటి క్రియాకలాపాలు చేయాలి, దాన్ని ఎలా ఆచరించాలి, ఎలా ఆచరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామనే విషయానికి కొన్ని ఆరోగ్యకరమైన నియమాలను మనకి పెట్టి మన చేత ఆచరింపచేస్తూ వస్తే మనందరం కూడా ఇట్లా సౌభాగ్యంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. కారణం ఏమిటంటే దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించినటువంటి ఋషులు మానవ జాతికి వారి యొక్క మనుగడకు అందించినటువంటి పద్ధతులు ఇవన్నీ. ఇప్పుడు ధనుర్మాసంలో ధనుర్వ్రతం అంటే శ్రీవ్రతం అంటాం, గోదావ్రతం అంటాం. ఈ వ్రతానికి మొట్టమొదట ఆచరించాల్సిన నియమం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అని నియమం పెట్టారు. అంటే చలి తీవ్రత బాగా పెరుగుతుంది డిసెంబర్ మాసంలో. అటువంటి పరిస్థితుల్లో పొద్దున్నే లేవటం అంటేనే కష్టం అనుకుంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం ఇంకా ఇబ్బందికర పరిస్థితి. మరి ఎందుకని ఈ నియమం పెట్టుంటారు? వీటి ఈ పూజ వెనుక ఉన్న పరమార్థం ఏంటి, ఏమంటారు? కార్తీక మాసం నుంచి నీకు ప్రారంభం అవుతుంది. ఒక రకంగా చూసుకుంటే వేకువజామునే లేవడం అనేది నీకు కార్తీక మాసం నుంచే ప్రారంభం అవుతుందిగా. కార్తీక మాసంలోనే చల్లటి నీళ్లతో స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివాభిషేకాలు చేసుకోవడం, ఉసిరి చెట్ల కింద చక్కగా పూజలు చేసుకోవటం, ఇవన్నీ ఆ మాసం అంతా కనిపిస్తే అదొక పద్ధతి. అప్పుడే చన్నీటి స్నానం చేస్తున్నారు. అప్పటి నుంచి క్రమంగా మళ్ళీ మన మార్గశిర మాసం దగ్గరికి వచ్చేంత వరకు చలి రోజులేక కదా. జనవరి మళ్ళీ మన సూర్యుడు మన మకర సంక్రమణం వరకు ఇదే కథ నడుస్తూ వస్తుంది. దీనిని బట్టి గమనిస్తూ ఉంటే వేకువజామున నిద్ర లేవటం అనేది బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ అంటే ఎవరు? సరస్వతి. ఆ సమయంలో కనుక నిద్ర లేస్తే అప్పుడు దేవతలందరూ కూడా సూర్యుడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన ఆహ్వానించుకునేటువంటి సమయం ఒకటి. అప్పుడు సరస్వతి సంచరించే వేళ. ఎందుకని రాత్రి బాగా నిద్రపోయి మనం ఛార్జ్ అయి ఉంటుంది బాడీ, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ క్లియర్గా ఉంటుంది. మనం కూడా శారీరకంగా విశ్రాంతి తీసుకోవటం వల్ల కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం. ఆ సమయంలో మనం ఏది చేసినా దాని యొక్క ఫలితం చాలా 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్రాహ్మీ ముహూర్తాన్ని నిద్ర లేవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంటే ప్రశాంతమైన వాతావరణం, ఆ చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, బయట ఉన్నటువంటి ఉష్ణోగ్రతని సమపాళ్లలో సరిగ్గా సమన్వయం చేసుకుంటూ చేయటం అనేటువంటిది ఒక ఆరోగ్య సూత్రం ఉన్నది. దానిలో విద్యుత్ ప్రసరం, నీటిలో కూడా ఒక విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది కదా. దానికి మనలో ఉండేటటువంటి ఒక వేడిమి, దీన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అనేటటువంటిది. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, ఆ తర్వాత తులసి కోట చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయడం, గోవుకి పూజ చేయడం, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి నియమాల కిందే వస్తాయి. తులసి నుంచి వచ్చేటువంటి ఓజోను ఏదైతే ఉందో మనకి ఆ శక్తి, ఆ వాయువులో దాన్ని మనం పీల్చడం ద్వారా మనకు ఆరోగ్యం. అలాగే గోవు నుంచి వదిలేదంతా ప్రాణవాయువేగా. ఆ గోవు నుంచి ప్రసరించేటువంటి గాలిని మనం పీల్చడం వల్ల మనం మరింత ఆరోగ్యంగా ఉంటాం. ఇవన్నీ కూడా మన పూర్వీకులైనటువంటి మన ఋషులు, తపస్సంపన్నులు తపస్సు చేత సాధించి మనకి నియమాలని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అందుకని పండుగల యొక్క పరమార్థాన్ని, పూజల యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకుని కనుక ఆచరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక్కసారి కనుక గమనిస్తే చైత్రమాసంలో మనకి ఉగాది ప్రారంభమవుతుంది. ఆఖరి పండుగ ఏది మనకి? సంవత్సరాంతరం హోలీ పండుగతో ఆ సంవత్సరం పూర్తవుతుంది. హోలీ పండుగ అంతా దేనికోసం? ఉత్సాహం, ఉల్లాసం, అందరు ఒకరి మీద ఒక రంగులు చల్లుకుంటూ ఆ జీవితం అనేటువంటిది ఒక రంగులమయం. అది ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని, ఒక రెయిన్బో ఏమంటారు,
రంగులమయం. అన్ని రకాల కష్టాలు నష్టాలు సుఖము దుఃఖము అన్నింటినీ కూడా అనుభవించి ఉంటాం కదా. ఆఖరికి ఈ కష్ట నష్టాలను అనుభవించిన తర్వాత వాటికి సారి అందరం ఆనందంగా ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ ఉత్సాహంగా చేసుకుంటాం. అంటే కామదహనం ఆ రోజున కూడా మనకున్న కోరికలను భస్మం చేసేస్తే సంతోషం ఉంటుందనే సత్యాన్ని గ్రహించి కోరికలు భస్మం అయిపోతే అంత ఆనందమే కదా. అసలు చిక్కులన్నీ వచ్చేది కోరికలతోనే కదా. సో అక్కడ చక్కటి ఆధ్యాత్మిక తత్వాన్ని చెప్తుంది. ఆ కోరికలు మనల్ని బంధించేస్తుంది. అటువంటి కోరిక లేని జీవితం ఎప్పుడంతా ఆనందమే. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఉన్నాడు. మనిషి మైనస్ కోరిక ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు. మనిషి మైనస్ కోరిక ఈజ్ ఈక్వల్ టు భగవంతుడు. ఓకే, సో మనిషికి భగవంతుడికి ఉన్న సంబంధం ఇది అంటారు. ఇది అసలైన సంబంధం ఇది. మనిషి అన్నవాడు చివరికి ఏమయ్యాడు? ఇప్పుడు ఇంగ్లీష్లో లెక్క చూసుకుంటే మనీ ప్లస్ షీ అయ్యాడు. కాంత అండ్ కనకం. కాంతా కనకాల వెంటే పడుతూ ఉన్నాం అనుకోండి, మనం జీవిత పరమార్థాన్ని ఎలా నెరవేర్చుకుంటాం? అందుకని ఇవన్నీ తెలియజేయడం కోసమని నేను ఎక్కడి నుంచి మొదలు పెడుతూ చెప్పడానికి ఇది ప్రయత్నించానంటే, ఉగాది నుంచి మొదలైనటువంటి మనది హోలీతో ఎండ్ అవుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ ఉగాది పండుగ నుంచి తెలుసుకునే పరమార్థం వేరు. ఆ తర్వాత వచ్చే ప్రతి పండుగ, గణపతి పూజ దగ్గర నుంచి మీకు పెద్ద పండుగల గురించి చెప్తున్నాను. మీకు వినాయక చవితి 9 రోజులు, మళ్ళీ మీకు ఆశ్వయుజ మాసంలో అమ్మవారివి 9 రోజులు, మళ్ళీ వసంత మాసంలో వసంత నవరాత్రులు 9 రోజులు. ఈ విధంగా 9 రోజులు పండుగలు చేసుకుంటూ దీపావళి 3 రోజుల పండుగ, సంక్రాంతి పండుగ పెద్ద పండుగ, నెల పట్టాము అంటాం. ఈ లెక్కన చూసుకుంటే సంవత్సరం అంతా పండుగే కదమ్మా మనకి. ఎందుకని సంవత్సరం అంతా పండుగ పెట్టారు? ఇది సంవత్సర పురుషుడి యొక్క గానము. ఈ గానం కనుక శృతి తప్పితే ఆ సంవత్సర పురుషుడి యొక్క గానంతో మన జీవిత గానం అనేటటువంటిది కలిసి ఉంటుంది, అనుసంధానం, శృతి. ఆ శృతికి ఈ శృతి తప్పిందంటే జీవితం గతి తప్పుతుంది. అందుకని గతి తప్పకుండా ఉండడం కోసమని పండుగల రూపంలో ఎప్పటికప్పుడు మర్చిపోతున్నటువంటి మానవుడిని, దిగజారిపోతున్నటువంటి మానవుడిని, అడుగుజారిపోయినటువంటి మానవుడిని మళ్ళీ తిరిగి ఆ బాట మీదకి ఎక్కించడం కోసం చేసినటువంటి ప్రయత్నమే ఈ పండుగలోని పరమార్థం. ఇన్ని పండుగలా మనకి? మిగతా వాళ్ళకి ఇన్ని పండుగలు లేవే, మనకెందుకు ఇన్ని పండుగలు ఉన్నాయి? మన సనాతన ధర్మమైనటువంటి, ఇప్పుడు అందరూ అనుకుంటున్నటువంటి హిందూ ధర్మం సనాతనమైనటువంటి ధర్మం. ఇది భగవంతుడికి మనిషికి, మానవుడిలోనే భగవంతుడు ఉన్నాడని కదా చెప్పేది. ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలోనూ దైవం ఉన్నాడని కదా మన సూత్రం. అందరిలో ఉన్న దైవాన్ని ఎప్పటికప్పుడు మేలు కొలుపుతూ, దైవంగా ఉండవలసిన వాడు దానవుడిగా ఉంటే ప్రమాదం అని తెలిసి వాడిని ఎప్పటికప్పుడు దైవం అనేటువంటి స్థితి నుండి దిగజారిపోనీయకుండా ఉండడానికి ఇవన్నీ పెట్టడం జరిగింది. అసలు పరమ సత్యం ఇది. ఓకే, మనిషిని సక్రమ మార్గంలో నడిపించడానికి ఈ పూజల యొక్క, పండగల యొక్క, పర్వదినాల యొక్క పరమార్థం ఇదంటారు. ఆ కనెక్షన్ తెగిపోకుండా ఉండడం కోసం భగవంతుడితో మనకు ఉన్నటువంటి కనెక్షన్. భగవంతుడు అంటే మళ్ళీ ఎవరు? నేచర్, ప్రకృతిలో ఒక నియమం ఉంది కదమ్మా. ఆ ప్రకృతి యొక్క నియమాలను పాటించకుండా ప్రకృతికి మనం వ్యతిరేకంగా వెళ్ళినప్పుడల్లా మన అవస్థల పాలవుతున్నాం, అవునా? ఆ అవస్థల పాలు కాకుండా ఉండడం కోసమని మంచి వ్యవస్థను నిర్మాణం చేసుకోవడం కోసం ఇంత గొప్ప ప్రయత్నం చేసినటువంటి మన ఋషులకు మనం అందరం రుణపడి ఉన్నామా లేదా? రుణపడి ఉన్నాం. వారికి నమస్కరించుకోవడం కోసమే, ఆ ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసమే ఈ పండుగలు అనేటువంటి వాటిని మనం నిర్వహించుకుంటూ రాబోయే తరాలకు అందించటమే మన ఋషులకు మనం ఇవ్వవలసినటువంటి నివాళి, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి దక్షిణ. చాలా చక్కగా చెప్పారు.